ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి కొన్ని అనుభవాలను మనం చూస్తూ ఉంటాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రీతిగా సిద్ధపడతాడు, ఆ ఇంటర్వ్యూ జరిగేటువంటి సమయంలో ఎంతో క్రమశిక్షణ కలిగి వారు ఏ రీతిగా సిద్ధపడి ఉంటే వారి యొక్క మన్ననలు పొందుకుంటారో అదే రీతిగా మాట్లాడే తీరు కానీ, వస్త్రధారణ కానీ, ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి స్థలంలో కూర్చునేటువంటి తీరు కానీ సమస్తము కూడా ఆ ఇంటర్వ్యూ చేయించినటువంటి అధికారుల మెప్పు పొందుకోవాలని, ఒకవేళ ఆ రీతిగా మెప్పు పొందుకోలేకపోయినట్లయితే ఆ ఉద్యోగాన్ని నేను కోల్పోతానని ఎంతో భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతోటి ఎంతగానో సిద్ధపడి ఆ స్థలంలో అడుగుపెట్టేటువంటి వారముగా ఉంటాం. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడాను ఎంతో భయభక్తులు కలిగి ఇచ్చే ప్రతి జవాబును కూడాను ఎంతో మర్యాదగా ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తులు ఆకర్షింపబడే రీతిగా జవాబులు చెప్పేటువంటి వారముగా ఉంటాం. అయితే ఈ మాటలు దేవుడు మీ కొరకే మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగురా? ఎవడెన్నో దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క లోకములోనే ఒక అధికారుల యొద్దకి మనం వెళ్ళేటప్పుడు, ఒక ఉద్యోగాన్ని మనం పొందుకోవాలనుకునేటప్పుడు వారు ఎట్టి రీతిగా మనం ఉండాలని కోరుకుంటారో అదే రీతిగా సిద్ధపడి, అదే రీతిగా వారికి మన యొక్క మాటలు ఆకర్షింపబడే రీతిగా, వారు ఒప్పుకునేటువంటి రీతిగా ఎంతో మనం జాగ్రత్తలు తీసుకొని భయభక్తులు కలిగి ఉంటాం. అలాంటిది దేవునిలో రక్షింపబడినటువంటి నీవు, దేవుని యొక్క ఆత్మ నీలో పని చేస్తున్నప్పుడు, నీ యొక్క ఆత్మ నీలో ఆయన నివాసం చేస్తున్నాడు అని నీవు గుర్తెరిగినప్పుడు నీవెటు రీతిగా జీవించాలి? ఈ లోక అధికారులకే మనము భయముతోటి, భక్తితోటి వారు మెచ్చుకునేటువంటి రీతిగా మనం ఆ యొక్క ఇంటర్వ్యూకి హాజరవుతున్నటువంటి క్రమంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి నీ హృదయమైనటువంటి ఆలయంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు మరి ఇంకా ఎంత జాగ్రత్త కలిగి నీవు ఉండాలి. నీ యొక్క నోటి మాటలు కానీ, నీ యొక్క కన్ను దృష్టి కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి కూడాను దేవుని చిత్తానుసారంగానే నడుచుకోవాలి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడలా దేవుడు వారిని పాడు చేయనని. హల్లెలూయా. ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన నివాస యోగ్యమైనటువంటి హృదయముగా మన హృదయం కలిగి ఉండాలి అని అంటే గనక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ఆలయాన్ని మనం పాడు చేసే వారముగా ఉన్నట్లయితే వారు మరణిశ్చయముగా దేవుని యొక్క ఉగ్రతకి లోనయ్యేటువంటి వారిగా ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సంసోను జన్మించిన వెంటనే దేవుని యొక్క
చిత్తము నెరవేర్చు నిమిత్తమే ఈ యొక్క సంసోను జీవించాడు. ఈ యొక్క సంసోను ప్రతిష్ఠిత చేయబడ్డాడు దేవుని కొరకు అని లేఖనం తెలియజేస్తుంది. అటువంటి క్రమంలో ఒకానొక సమయంలో పాపములో పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఎంతో శక్తి, ఎంతో ధైర్యము కలిగినటువంటి ఒక సంసోను ఫిలిస్తీయుల చేతిలో బందీగా వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుల చేతిలో వారి సంఖ్యలలో బంధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠిత చేసుకున్నటువంటి క్రమంలో నువ్వు దేవుని చిత్తానుసారముగా, దేవుని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే ప్రతిష్ఠింపబడినటువంటి ఒక సంసోను, తీర్మానింపబడినటువంటి దేవుని కొరకు తీర్మానింపబడినటువంటి కార్యాలు కాకుండా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి క్రమములో తనకు కలిగినటువంటి శక్తిని కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఫిలిస్తీయుల చేతిలో బందీగా వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుడు నా కొరకు ఈ మాటలు మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడినటువంటి నీవు నీ యొక్క శరీరముతో దేవునికి అయిష్టమైనటువంటి ఏ కార్యాలు కూడాను దేవుని దుఃఖపరిచేవి నీకు దూరముగా ఉండాలని నువ్వెప్పుడు కూడాను నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మాటల్ని, నీ యొక్క నడవడికని, నీ యొక్క తలంపుల్ని ప్రతి ఒక్కటి కూడాను దేవుని చిత్తానుసారంగా నీవు జరిగిస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేస్తున్నటువంటి వాడిగా అయితే కనుక ఉండడు. అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.